వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ఎస్, ఎన్నికల ముందు ఈటలకు ఊహించని షాక్. అవును, ఎందుకు అనంటే పాపం ఈటల ఏడపోయినా ఆ రోజు ఉప ఎన్నికల్లో గెలిచాడు తప్ప ఆ తర్వాత ఎక్కడ పోయినా ఎదురు దెబ్బలు తాగులుతూ వస్తున్నాయి. ఎందుకు అనంటే ఆ రోజు ఏదో బీజేపీలోకి పోయారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఆ రోజు ఆ యొక్క ఏదో విధంగా బీసీ ట్యాగ్ లైన్, అదేవిధంగా నాకు బీఆర్ఎస్ అన్యాయం చేసింది, కేసీఆర్ కుటుంబం అన్యాయం చేసిందని పెద్ద ఆరోపణలు చేసి ఈటల ఆ రోజు గెలవడం జరిగింది. గెలిచిండు. ఆ తర్వాత రాజాసింగ్, రఘునందన్ రావు, రాజేందర్ ముగ్గురు కూడా త్రిబుల్ R అని ఒకటి పెట్టుకొని మొత్తానికి అధికారంలోకి వస్తున్నాం అది ఇది అన్నారు. మీకు ఒకటి చెప్తున్నా, తెలంగాణలో ఇప్పటి వరకు కూడా కొంతమందికి ప్రజలకి కమలం గుర్తంటే ఏందో కూడా ఇప్పటివరకు కూడా తెలియదు. చేయొచ్చు. ఇటు కరీంనగర్కి వచ్చేసి బండి సంజయ్ అన్నా వచ్చిండన్నా అని చేయొచ్చు. ఆ పక్కన ఏదైతే హుజూరాబాద్ ఉందో ఈటల అక్కడ చేయొచ్చు. ఆ కొంచెం ముందుకు పోతే ఈయన రాజాసింగ్ కొంచెం ఆయన హిందుత్వం అని కొంచెం ఆయన మొదటి నుంచి కూడా హిందుత్వం అనే ట్యాగ్ లైన్ తోటి ఆయన గెలవచ్చు. కానీ ఒక 1000 ఓట్లతోటి బయటపడిన ఏదైతే రఘునందన్ రావు ఉన్నారో మళ్ళీ ఓటమి పాలైండు. ఇప్పుడేమో హరీష్ రావుని అది ఇది, అదేవిధంగా ఆడ కొత్త ప్రభాకర్ని కూడా అది ఇది అని మాట్లాడుతున్నాడు. ఆడ ఆల్రెడీ బుద్ధి చెప్పారు మెదక్లో, ఇప్పుడు మళ్ళీ బుద్ధి చెప్తారు. కానీ ఆ సెకండ్ థింగ్ ఇక్కడ మొత్తానికి ఈటలకి ఏమైందనంటే ఇప్పుడు అక్కడ ఏదైతే మల్కాజ్గిరి నుంచి ఆయనకు అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. అయితే మొత్తం కూడా ఈటల గెలుస్తున్నాడు అంటున్నారు. ఇటు కాంగ్రెస్ ఈటల్ని గెలిపించడానికి కూడా సర్వశక్తుల ప్రయత్నిస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారింది. ఈటల అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయిపోయిందట కథ. ఎందుకనంటే ఆయన అక్కడ ఏదైతే తన సొంత నియోజకవర్గం తనను ఆదరించిన వాళ్ళని వదిలేసి గజ్వేల్లో కేసీఆర్ పైన గెలవాలనే ఒక అహంకారంతో గజ్వేల్కి వచ్చిండు. హుజూరాబాద్ ప్రజల్ని మర్చిపోయిండు. ఆడేం చేసారు, పాడి కౌశిక్ రెడ్డిని గెలిపించడం జరిగింది. అయిపోయాయి, అక్కడనే టర్న్ అయింది. ఆడ ప్రజలు ఏంది మీ ఇక్కడ గెలిపిస్తే మమ్మల్ని వదిలిపెట్టిపోయి ఎక్కడనో ఏదో చేస్తా అంటే ఊరుకోరు కదా. అట్లనే ఇప్పుడు కూడా ఏదైతే ఈటల ఆ మల్కాజ్గిరికి సంబంధించి అప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపించారు కదా, ఇప్పుడు నన్ను కూడా గెలిపిస్తారనే ఒక ఆలోచనతో ఆడికి వెళ్ళడం జరిగింది. మల్లారెడ్డి టీడీపీ నుంచి గెలిచిండు, మంత్రి అయిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు. నేను గెలుస్తా ప్రధానమంత్రి అవుతా అనే విధంగా ఉంది ఈ కథ చూస్తే. అయితే ఆ విధంగా అనుకొని అక్కడ పోయి భిన్నమైన మల్కాజ్గిరి ప్రజలు భిన్నమైన తీర్పిస్తారు, నన్నే గెలిపిస్తారని అనుకున్నప్పటికీ కూడా ఏదైతే కూనా శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఇది పెద్ద షాక్. ఎందుకనంటే ఏదైతే మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోకి అంటే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి 7 ఏవైతే ఉన్నాయో ఏంటి ఎమ్మెల్యే నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆ యొక్క 7 కుత్బుల్లాపూర్ ఒకటి. ఆ మధ్య కుత్బుల్లాపూర్లో ఒక చిన్న ఫైట్ కూడా జరిగింది. ఆయన రాజకీయ ప్రస్తావన మొత్తము NSUI నుంచి 1992 నుంచి కూడా ఆయన NSUIలో ఉన్నాడు. ఆ తర్వాత 2009లో రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2021లో బీజేపీలో జాయిన్ అయ్యాడు. కానీ అక్కడ ఏదైతే కుత్బుల్లాపూర్కు సంబంధించి తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో అసలు బీజేపీ పోటీ చేయలేదు అక్కడ. ఆ తర్వాత 2018లో సంబంధించి 9,000 ఓట్లు, 9,000 పైచీలకు ఓట్లు అంతే అవి వచ్చాయి. కానీ 2023 ఎలక్షన్లలో
ఏదైతే ఇప్పుడు లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్లలో ఏదైతే ఉందో ఆ ఎలక్షన్లలో కూనా శ్రీశైలం గౌడ్ సెకండ్ ప్లేస్, కాంగ్రెసే థర్డ్ ప్లేస్ అక్కడ. అంటే ఇంచుమించుగా 25.28 కాంగ్రెస్కి 25.50 బీజేపీకి వచ్చినాయి. అంటే ఇంచుమించుగా దగ్గర ఉన్నారు. చెరొక 1,00,000 ఓట్లు అయితే పడ్డాయి. కానీ కాంగ్రెస్ ఓట్లని చీల్చాడు. అంటే ఆయనకు 1,00,000 ఓట్ బ్యాంక్. అంటే నేనేం చెప్తున్నా అంటే 2014లో అసలు అక్కడ ఓట్ బ్యాంకే లేదు. 2018లో 9,000 మంది. అంటే ఈ 1,00,000 ఓట్లు కూడా కూనా శ్రీశైలం గౌడ్ ప్రభావితం చేయగలడు అనేది ఒకటి ఉంది. అంటే ఇప్పుడు ఆ 1,00,000 ఓట్లు మైనస్ అన్నట్టే కదా బీజేపీకి. ప్రాక్టికల్ ఆలోచించుకుంటే కనీసం 80,000 ఓట్లు అన్నా మైనస్ అన్నట్టే కదా. కూనా శ్రీశైలం గౌడ్ ఏదైతే కాంగ్రెస్లో చేరడంతో ఈటలకు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే నేను చెప్తున్నా, తెలంగాణలో ఎక్కడ కూడా ఎంపీలు ఆ రోజు 4 గెలిచినాయి, కాంగ్రెస్ 3 గెలిచింది, ఈరోజు అధికారంలోకి వచ్చిందని అంటే ఆ రోజు కాంగ్రెస్ సపోర్ట్ తోటి బీజేపీ గెలిచింది తప్ప వాళ్ళకు 4 సీట్లు గెలిచే అంత సత్తా అయితే లేదు. ఈరోజు మళ్ళీ 6, 7 కొంతమంది అయితే కాంగ్రెస్ కంటే ఎక్కువ బీజేపీకి వెళ్తుందని కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా అలాంటి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ కూనా శ్రీశైలం గౌడ్ చేరికతోటైతే ఏదైతే వీళ్ళు ఇప్పటికీ కూడా గెలిపిద్దామని బీజేపీని అనుకుంటున్నారు, కానీ అది కాదు. కాంగ్రెస్ చాలా ఇప్పుడున్న కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి గురించి తెలియదు. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బీజేపీ ఇక్కడ అవి గెలుతుంది ఇది గెలుతుంది అన్నది కూడా చాలా భ్రమే. అది కూడా కాంగ్రెస్ సపోర్ట్ ఉంది కాబట్టి 8 గెలుస్తుంది. చాలా అక్కడ ఉన్న వ్యక్తి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు శిష్యుడు. కాబట్టి చాలా లాస్ట్ వరకు కూడా మీరు సపోర్ట్ చేస్తాడు అనే కోవల మీరు ఉండొచ్చు, కానీ లాస్ట్కి వచ్చే వరకే అది ఎటయ్యేది కూడా తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈటల తలబట్టుకునే పరిస్థితి వచ్చింది. హుజూరాబాద్ బాయ్, గజ్వేల్ బాయ్, ఇప్పుడు ఇది కూడా పోయే పరిస్థితి ఉంటే మాత్రం ఈటలకు పెద్ద దెబ్బ. రాజకీయంగా అసలు భవిష్యత్తే ఉండదు మల్కాజ్గిరిలాగా ఇంకా ఓడిపోతే. అయినా తెలంగాణ ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ ఆగడాలు, రైతులని భూములు ఎలా అంటే నెర్రెలు బాస్తున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది వెళ్తున్నారు. ఇక వెళ్ళే టాపిక్ వేరే మాట్లాడుకుందాం. అయినప్పుడు కూడా బీఆర్ఎస్ని ఇంతో అంత అంటే ప్రాంతీయ పార్టీ, ఈ జాతీయ పార్టీలు కొన్ని ఉంటాయి, అవి మేనిఫెస్టోలు పెడతాయి. అవి ఏం పెడతాయో వాటికి కూడా అర్థం కాదు, మనకు కూడా అర్థం కాదు అసలు. నాకైతే అప్పుడప్పుడు ఇండియాలోనే ఉన్నామా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కూనా శ్రీశైలం యొక్క ఏదైతే చేరిక ఉందో కాంగ్రెస్లో బీజేపీకి పెద్ద దెబ్బ. ఆ బీజేపీ ఇప్పుడు ఆడ పుంజుకోవాలంటే మళ్ళీ కష్టం. కుత్బుల్లాపూర్ నుంచి అయితే చాలా ఆ నియోజకవర్గంలోనైతే చాలా ఇప్పుడు ఓట్లయితే కాంగ్రెస్ వైపు ఇప్పుడు టర్న్ అవుతాయా లేకపోతే అవి బీఆర్ఎస్ వైపు టర్న్ అవుతాయా అనేది కూడా మనం ఎన్నికల్లో చూడాలి. కానీ బీజేపీకి అయితే ఇది పెద్ద మైనస్, ఈటలకైతే పెద్ద మైనస్. మరి ఆయన ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది, మరి ఆయన ఎందుకు ఆపలేకపోయింది బీజేపీ అని అంటే, మరి ఇక్కడ ఈటల ఎదుగుదలని ఇట్లా ఏమన్నా ఆపే ప్రయత్నం ఇట్లా ఏమన్నా చేస్తున్నారు అనేది కూడా రాజకీయ కోణంలో చూడాలి. విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి చూద్దాం మరి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో ఎవరిని విజయం వరిస్తుంది, ఎవరు గెలుస్తారనేది కూడా చూద్దాం. మొత్తానికి మాత్రం కూనా శ్రీశైలం రూపంలోనైతే ఈటలకు అది భారీ ఎదురు దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1,00,000 ఓట్లు అంటే ఆషామాషి కాదు. మొత్తానికి ఈటల మరి ఎలా ఎదుర్కొంటాడో, మరి ఈ ఎన్నికల్లో ఏ ప్లేస్ని దక్కించుకుంటాడో కూడా మనం చూద్దాం.